భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ జూలై 15 నాటికి దేశం మొత్తం రుతుపవనాలు ఆవరిస్తాయి. ఈ ఏడాది జూన్ సెప్టెంబర్ నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ ప్రస్తుత అంచనా ప్రకారం మే 31 నాటికి రుతుపవనాలు కేరళకు రానున్నాయి. 19 ఏళ్లలో ఒక్క 2015 తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కేరళకు రుతుపవనాలు వచ్చే తేదీలకు సంబంధించిన కార్యాచరణ అంచనాలు నిజమయ్యాయి. ఇప్పటికే రుతుపవనాలు మే 19న అండమాన్ నికోబార్ తీరాన్ని తాకనున్నట్లు ఐఎండీ చెప్పింది. గతేడాది కేరళలో రుతుపవనాల ప్రారంభం జూన్ 8న ఒక వారం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈసారి ఐఓడి లేదా పశ్చిమంతో పోలిస్తే తూర్పున సాధారణ హిందూ మహాసముద్రం కంటే చల్లగా ఉంటుందని తెలిపింది. దీంతో దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు వర్షం కురవడంలో సహాయపడుతుందని చెప్పింది. ఐఓడి ప్రస్తుతం తటస్థంగా ఉందని, ఆగస్టు నాటికి సానుకూలంగా మారుతుందని ఐఎండీ అధికారులు భావిస్తున్నారు.